రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో ఎంతో శ్రమ కూర్చి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడ వద్ద ఉన్న పంప్ హౌస్ను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తున్నాయన్నారు. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, తర్వాత వెంటనే 10 పంపులకు పెంచడం ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్న పిల్ల కాలువల అభివృద్ధికి ప్రతిపాదనలు అన్నీ సిద్ధమయ్యాయని, వాటిని కూడా త్వరలోనే మంజూరు చేసి ఆ పనులు కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోనూ, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రీనీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్లకాలువలు ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు నీళ్ళని చూస్తుంటే మాకు చాలా ఆనందం. జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్ళని చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి హంద్రీనీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టు అన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారు. 3 నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తానన్నారు. 5 సంవత్సరాల్లో తప్ప పనులు తీయలేదు. ఇవాళ మీరు కళ్ళెదురుగా చూస్తున్నారు. 1 సంవత్సరంలో మేము పని చేయగలిగాం. ఎందుకనంటే మాకు మనసు ఈ రైతుల పట్ల, ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు అప్పుల సంసారాన్ని వారసత్వంగా ఇచ్చినా సరే మేము ఎంతో శ్రమ కోర్చి ఈరోజు హంద్రీనీవాని పూర్తి చేశాం. ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఇవాళ వస్తున్నటువంటి నీటితో పిఏబిఆర్ని నింపుతున్నాం. మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం, వ్యవస్థలో ఎక్కడ తక్కువైతే అక్కడ వాడుకునేటట్టు పిఏబిఆర్ తీసుకొచ్చి తుంగభద్రలో 10 టీఎంసీలు మనకు షార్టేజ్ పడుతున్నాయి. ఎంత మేరకు వీలైతే అంత మేరకు వాటిని కూడా కవర్ చేసే రకంగా తీసుకెళ్తున్నాం. పిఏబిఆర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఆ తర్వాత కింద ఎంపీఆర్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయరు, అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు అందించే రకంగా